అందరికీ నమస్కారం అండి. నేను మీ కిషోర్ చంద్రశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శిలో కాపులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, మాతోనే ఉన్నారు, మద్దిశెట్టి వేణుగోపాల్ గారి వల్ల మాకేమీ నష్టం లేదు, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని మేము ఆల్రెడీ లెటర్ రాసాం, పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. అయితే నిజంగా దర్శి నియోజకవర్గంలో ఉన్న కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల స్వభావం ఉందా కాపులకి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు చూసి మాత్రమే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులకి ఇచ్చిన ఒక ముఖ్యమైన హామీ గురించి తెలుసుకుందాం. కార్పొరేషన్ కు సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో కలిపి 10,000 కోట్లు కేటాయిస్తాం, ఖర్చు చేస్తాం. ఇదే అధ్యక్ష మేము కాపులకు సంబంధించి క్లియర్ కట్ గా మేనిఫెస్టోలో మేము చెప్పాం. కాపు నేస్తం ద్వారా ఇచ్చింది 2030 కోట్లు. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున కాపు కార్పొరేషన్కి 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయిస్తాను, 10,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే మళ్ళీ అదే నోటితోటి ఆయన ఏం చెప్పారు? కాపు నేస్తం ద్వారా 2,000 కోట్లు మేము పంచిపెట్టాం రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ అని చెప్పారు. వాస్తవంగా అది కూడా అబద్ధమే. ఈ 5 సంవత్సరాల్లో కాపు సామాజిక వర్గానికి కాపు నేస్తం అనే పథకం ద్వారా చేకూర్చిన లబ్ధి ఎంతో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 232. అదే మన దర్శి నియోజకవర్గం విషయానికి వస్తే నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా 13 నుంచి 14 వేల మంది అర్హులు ఉన్నారు కాపు నేస్తం పథకానికి. అయితే వారిలో ఎంతమందికి ఈ నియోజకవర్గంలో కాపు నేస్తం పథకం అందిందో తెలుసా మీకు? సుమారుగా 850 నుంచి 900 మెంబర్స్కి మాత్రమే అందింది. అంటే ఎంతమందికి ఇచ్చినట్టు, ఎంత పర్సంటేజ్లో ఈ పథకం ద్వారా కాపులకి లబ్ధి చేకూరింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50% సబ్సిడీ తోటి లోన్లు ఇప్పించింది కాపు సోదరులందరికీ. అలాగే ఈబీసీ కోటా కింద రిజర్వేషన్ ఇచ్చారు. సో ఆ రిజర్వేషన్ని లాగేసుకున్నారు. ఆ కాపు కార్పొరేషన్లోకి వచ్చిన నిధులని, సబ్సిడీ లోన్లని అన్నింటినీ లాగేసుకుని ఎవరో ఊర్లో ఒకరిద్దరు వారి పార్టీలకు అనుకూలంగా ఉండే ఇంట్లో ఉన్న ఒక మహిళకి కాపు నేస్తం అనే పథకం ద్వారా ఒక 15,000 ఇచ్చి నేను కాపులందరినీ ఉద్ధరించేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు డబ్బా కొట్టుకుంటూ చెప్తుంటే కడుపు మండిపోతుంది కాపు యువకులందరూ. మరి ఈ దర్శి నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మనకి ఇస్తానన్నవి ఇవ్వకుండా ఎగ్గొట్టింది కాక మళ్ళీ సిగ్గు లేకుండా నేను ఉద్ధరించేశానని చెప్పడం, అలాగే ఇచ్చిన మాట చెయ్యకపోతే ఓటేద్దుని దమ్మున్నోడు జగను అని నిద్ర లేచిన దగ్గర నుంచి పాటలు పెట్టుకుని ఊరూరో తిరుగుతుంటే మరి వాళ్ళకి ఇంకా సిగ్గు లేదనాలా, శరం లేదనాలా, ఏమనాలో మీరే నిర్ణయించుకోండి. సో మొత్తంగా ఈ రోజున కాపు కమ్యూనిటీలో పరిస్థితి ఏంటంటే యువత ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇంకా ఎవరైనా సరే కాపుల్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఆ ఊర్లో పెత్తనం చలాయిస్తూ ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకి ఊరి మీద పెత్తనం చేసే అవకాశం ఉండదు అని కుచిత ఆలోచనలు, కుచిత మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు అనేది ప్రస్తుతం ఇక్కడ దర్శి నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి.